హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్య మేతల్లో అయితే విబ్రో షీడ్ అనే మెడిసిన్ అయితే కలుపుతున్నాం అనమాట. ఇది విబ్రో షీడ్ అనే మెడిసిన్ అన్న బాక్స్ ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం చూద్దాం లోపల. సో ఇలాగైతే ఉంది టిన్ను. సో ఇది మొత్తం 5 కేజీలు అనమాట. ఇవి ఆ మేతల్లో కలపడానికి 2 కేజీలు అయితే ఇప్పుడు నెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇది నల్లగా ఉంది. సో 2 కేజీలు అయితే నేను వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ విబ్రో షీట్ ఎందుకు వాడుతున్నామంటే రొయ్యకి విబ్రియో ఉన్నట్లయితే తగ్గుతుందని, అలాగే లూసెల్స్ ఉంటే అది తగ్గుతుందని, అలాగే రొయ్య కూడా మేత బాగా తినడానికి అయితే అవకాశం వస్తుందని ఈ విబ్రో షీట్ అనేది మేము వాడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ విబ్రో షీట్ లిక్విడ్ని అయితే ఇప్పుడు కలిపేస్తున్నాను చూడండి నీళ్ళలో. ఇక బాగా కలిపేస్తే ఇది నల్లగా రంగు వచ్చేస్తుంది అనమాట. ఈ లిక్విడ్ రంగులోనే వచ్చేస్తుంది. సో మేత అయితే బయట ఆరబెట్టేసాం కలపడానికి. మెడిసిన్ కలిపిన మేతనైతే ఒక దగ్గర పోగు చేసేసి అయితే మొత్తం కలిపేస్తున్నాం మేము ఇప్పుడు. మెడిసిన్ నీళ్ళు బాగా కలిసేంత వరకు మేతనైతే అటు ఇటు బాగా కలిపేయాలండి. అలాగే గంట వరకు అయితే ఆరబెట్టేయాలి మేతని. అలాగే వీడియో పూర్తి చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండి, చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్.